ఇక్కడ పత్రికలు తిమ్మిని బమ్మిని చేయగలవు, బమ్మిని తిమ్మిని చేయగలవు అనడానికి సజీవ సాక్ష్యం. పత్రికలు చూస్తే అంతా జలదిగ్బంధం, మిగతాదంతా ఓకే. పబ్లిక్ అందరికీ అందుతున్న సదుపాయాలేమో ప్రభుత్వం వలన, అందనిదేమో అధికారుల వైఫల్యం. వాస్తవంగా వరద రాగానే ఏం చేయాలి? ఫస్ట్ వరద వస్తుందన్నది ముందు సిగ్నల్ ఇవ్వాలి. నెంబర్ 2, అక్కడ ఉన్న వాళ్ళందరినీ వెళ్ళిపోమని చెప్పాలి సురక్షిత ప్రాంతాలకి, పునరావాస శిబిరాలకి. ఎవరు ఏర్పాటు చేశారు? నెంబర్ 3, వరదల్లో పరిస్థితులకు సంబంధించి ఆహారం వండించేటటువంటి దాన్ని పెట్టి అక్కడ సెట్ చేయాలి. 3 లక్షల మందికి ఆహారం అని అక్కడ చెప్తున్నారు. అక్కడ ఎట్లా వస్తున్నది? ఓ లారీ వస్తుంది. ఆ ఒడ్డునున్నటువంటి వాళ్ళు, ఏది ఈ లారీలోళ్ళు, లేకపోతే కనుక కొంతమంది ఆ దగ్గరలో నీళ్లు మోకాల్లోతున్నోళ్ళు, నడుంలోతున్నోళ్ళు వాళ్ళ వరకు వస్తున్నారు. వాళ్ళ వరకు తల ఇదేసుకెళ్ళిపోయి తీసేసుకెళ్ళిపోతున్నారు అంతే. మిగతా వాళ్ళకి ఆహారం లేదు. లోపల ఉన్నటువంటి వాళ్ళకి ఏం కావాలి? స్పీడ్ బోట్లు, ఫైర్ డిపార్ట్మెంట్ బోట్ల, ఎన్డీఆర్ఎఫ్ బోట్ల, ఎస్డీఆర్ఎఫ్ బోట్ల, స్పీడ్ బోట్లలో ఆహారాన్ని పంపించాల్సినటువంటి అవసరం ఉంది. బట్ అది జరగలేదు, అది జరగట్లేదు. సమస్య అంతా అంత అద్భుతంగా ఉంది, సూపర్, అసలు అడ్మినిస్ట్రేషన్, ప్రజలందరూ హర్షం వ్యక్తం చేసేస్తున్నారు అన్నట్టు రాస్తున్నారు. కానీ అక్కడ మైకులు పెడితే లైవ్లు తెలుస్తున్నది. నేను ఇది విమర్శించట్లేదు. సమస్య ఇప్పటికైనా పరిష్కరించండి. నా లోపలికి ఫస్ట్ రోజున అస్సలు లేదు. నిన్న అనేక మంది స్వచ్ఛంద సంస్థల వాళ్ళు ముందు తీసుకొచ్చి ఆహారం ఇచ్చారు. నేను మధ్యాహ్నానికి ప్రభుత్వం, ఎందుకంటే 2 రోజుల నుంచి అక్కడే నుంచుని చూస్తూ ఉన్నాను కాబట్టి, నేను మధ్యాహ్నం నుంచి గవర్నమెంట్ వాళ్ళవి కూడా వచ్చినాయి. అయితే సమస్యల్లా అక్కడ ఒడ్డును పెట్టుకుని ఆ లోపల నుంచి ఆ మొదట్లో ఉన్నోళ్ళు వస్తున్నారు. ఆ కుందవర కండ్రిక ఆ ముందు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ వరకు ఇచ్చేస్తున్నారు. వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారా? వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చేసుకుంటారు. లోపల ఉన్నటువంటి వాళ్ళు అయితే అసలు ఆ ఉడా కాలనీ, జర్నలిస్ట్ కాలనీ, రాజీవ్ నగర్ లోపల ఉన్నటువంటి వాళ్ళ తిప్పలైతే నార్మల్గా లేవు. పాలు కావాలి, నీళ్లు కావాలి. ఎందుకంటే ముందైతే నీళ్ళు అవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు. అన్నీ ఉన్నట్టు అట్ట వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చేసారు. వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఒరిజినల్ స్వరం వింటే తెలుస్తుంది. మాది 5వ రోడ్డు, నడుము లోతు పైన ఇంకా నిండిపోయినాయి. మా కింద ఫస్ట్ ఫ్లోర్ మొత్తం చెప్పండి. పాయకాపురం, ప్రశాంతి నగర్. మాది 5వ రోడ్డు, నడుము లోతు పైన ఇంకా నిండిపోయినాయి. మా కింద ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది. నిన్నటి నుంచి అసలు నీళ్లు కూడా లేవు, కరెంటు లేదు. నీళ్లు ఇచ్చేవాళ్ళు లోపలికి ఒక్కళ్ళు రాట్లా, ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ ఎవరు రాలా. ఆహారము మంచి మాకు ఆహారం అవసరం లేదండి. లేని వాళ్ళకి పంచండి, మాకు తప్పు లేదు. మా దగ్గర ఆహారం ఉంది, మేము వండుకుంటానికి ఉంది. తాగడానికి మాత్రం నీళ్లు లేవు, పాలు కూడా లేవు. ముందు బతికితే చాలు, అక్కడ ముందు తినడానికి పాలు, కాఫీలు ఏమీ రాలా. ముందు తిని బతికితే మంచి నీళ్ళు తాగితే రేపటి సంగతి ఎవడే. ఎప్పుడు వచ్చింది వరద? మాకు నిన్న పొద్దున్న 9 దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు ఎట్లా బయటకు రాగలిగారు? కర్ర సాయంతో నడుములోతు ఈదుకుంటూ వచ్చి ఇక్కడ ఏమైనా మంచి నీళ్ళు ఏమైనా దొరికితే చూడండి ఎంతవరకు ఏమైనా పోయి మంచి నీళ్ళు ఏర్పాటు చేశారా? ఎవరు ఇంతవరకు రాలా. వచ్చిన వాటర్ కానీ ఏమైనా ఉంటే ఎవరి కాళ్ళకి ఒక కేసుకి 12-15 చొప్పున మనిషికి ఒక కేసు చొప్పున ఇస్తున్నారు. అలా ఎంతమంది కానీ ఇస్తే ఎంత లోపలికి తెచ్చివ్వలేదు. ఎవరు లోపలికి రాలా. ఏ పొలిటికల్ ఎవరు రాలా. ఓట్ల ఎలక్షన్లు అప్పుడు మాత్రం సందుకి తిరిగిన వాళ్ళు. మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదు? ఇది ఇక ఎలక్షన్స్, ఈ మాటలు, ఈ తిట్లు ఇవన్నీ ఉంటాయి. నేను ఇదంతా ఇందులో వాస్తవం ఒక పాయింట్ ఏంటంటే, బేసిక్ సమస్యల్లా ఈయన ఆ దగ్గరలో ఉన్నంత వరకు రాగలిగాడు. ఈయన వరకు ఇట్లాంటి వాళ్ళకి వచ్చేసింది. అది కూడా నేను చెప్పినట్టు, ఇందాక చెప్పినట్టే, అక్కడ ఒడ్డుకు వచ్చిన వాళ్ళకి అక్కడ అది కూడా నిన్న మధ్యాహ్నం టైంకి నీళ్ళు వచ్చినాయి. మొన్నటి నుంచి అయితే కనుక అది కూడా లేదు. ఒక ఆస్పెక్ట్ మెయిన్ అక్కడ కావాల్సింది లోపల ఉన్నటువంటి వాళ్ళకి అందడం అన్నట్టు. ఇప్పుడు ఈయనకి డబ్బులు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి వచ్చి కొనుక్కోగలిగాడు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడ డబ్బులు లేనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? నిన్న ఒక్కొక్కళ్ళ పరిస్థితి చూస్తుంటే అదే సమస్య. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం చెయ్యట్లేదు ఇట్లాంటి పనికిమాలిన ఉపన్యాసాలు నేను ఇవ్వను. ప్రభుత్వం పని చేస్తూ ఉంటుంది. కాకపోతే సమన్వయం తెలియాలి, అసలు ప్రాబ్లం ఏంటో తెలియాలి. అది చెప్పేటటువంటి ఫీడ్బ్యాక్ అని ఉండాలి. లేదా ఆ ఫీడ్బ్యాక్ చెప్పే వాళ్ళని నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా ఆలోచించి చెక్ చేసుకోవాలి. మెయిన్ ఏమైపోయిందంటే కట్టుబట్టలతో వచ్చేసారు బయటికి పరిగెత్తుకుంటూ, ఏదో ఒక డాబాలపైకి ఎక్కడమో, లేకపోతే అది ముందే కనుక హెచ్చరిక ఉంటే ఆ నీళ్ళన్నీ అక్కడ పట్టుకుపోతారు, మంచినీళ్ళు పైన పెట్టుకుంటారు, కాస్త జాగ్రత్తగా పెట్టుకుంటారు, 2-3 రోజులకి ప్రిపేర్ అవుతారు. లేదా అసలు ఆ ఏరియా వదిలేసి వెళ్ళిపోయేవాడు. సరే, అది ఎవరి తప్పు కాదు, ప్రకృతి కాబట్టి మనం ఏం చేయలేకపోయాం. కానీ ఇప్పుడు కావాల్సింది అట్లాంటి వాళ్ళకి అందించాలి. హెలికాప్టర్ తిరుగుతోంది, వీడియో చూపెడుతున్నాం, అదిగో ఇంత టీం వచ్చిందని చెప్తున్నాం.
హెలికాప్టర్తో ఫుడ్ కూడా అక్కడ లేనటువంటి పరిస్థితి ఉంది. ఏదో కొన్ని ఏరియాలో అక్కడ వేశారంటారు. నిన్నటిదాకా ఇది 48 గంటలు నిన్నటికి ఇవాళ కన్నా సక్రమంగా ఓ సిస్టంలోకి అందించగలరు. అంటే చెప్తున్న వాళ్ళు అక్కడ ఉన్నటువంటి నుంచుని చూస్తే అర్థమవుతుంది. సేమ్ టైం మా పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారండి, పాలు లేవండి, మా వాళ్ళకి షుగర్ అండి, మందులు లేవండి అని గొల్లుమంటున్న వాళ్ళు బోలెడంతమంది అక్కడ నుంచుంటే కళ్ళమ్మ నీళ్లు తిరగాలి ఆ స్టేజ్లో ఉంది. కాకపోతే ఇదంతా చంద్రబాబు గారి తప్పు, లోకేష్ గారి తప్పు, లేకపోతే ఇంకొకళ్ళ తప్పు అంటలేదు. అధికార యంత్రాంగం అంతా అక్కడే నుంచుంటున్నారు. రెవెన్యూ, ఫైరు అందరూ అక్కడే ఉంటున్నారు. ఆ బోట్ల ద్వారా అక్కడికి తెప్పించాలా, పంపించాలి అన్న ఆలోచన ఎవ్వడూ చేయట్లే. అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.